హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఆ, తిరుమల పర్యటన రద్దుపై జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్ని వీడియోని అందరూ వినాలంటూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, శివసేన ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను ట్యాగ్ చేస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసి ఆ లేఖ ప్రతుల్ని అందరూ చదవాలంటూ ఇతర పార్టీలను, నేషనల్ మీడియాని కూడా జగన్ ట్యాగ్ చేశారు. ఇప్పుడు తన ప్రెస్ మీట్ వినండి అంటూ అన్ని పార్టీలను ఆయన కోరారు. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నారు జగన్. అసలు ఆయన ఉద్దేశం ఏమిటి? లడ్డూలో కల్తీ జరిగిన విషయాన్ని దేశవ్యాప్తంగా ఎందుకు చర్చకు తీసుకురావాలనుకుంటున్నారు? అసలు కేంద్రంలోని బీజేపీ నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారు? ఇది తెలియాలి. జగన్ ఒక ట్వీట్తో సరిపెట్టలేదు. తన ప్రెస్ మీట్ని అప్లోడ్ చేసి వరుసగా 4 ట్వీట్లు చేశారు. ఒక ట్వీట్లో జాతీయ పార్టీలను, మరో ట్వీట్లో నేషనల్ మీడియాని, ఇంకో 2 ట్వీట్స్లో కేంద్ర మంత్రులందరినీ ట్యాగ్ చేశారు. మరో ట్వీట్లో హిందూ ధార్మిక సంస్థలన్నింటినీ, సీఎంను ట్యాగ్ చేశారు జగన్. అంటే ఆయన ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేలా లేరనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. తిరుమల లడ్డు వ్యవహారంతో పాటు తనను తిరుమల రాకుండా అడ్డుకున్నారనే విషయాన్ని దేశవ్యాప్తంగా అన్ని పార్టీల దృష్టికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏపీలో అధికార మార్పిడి జరిగిన కొత్తల్లో ఢిల్లీలో ఒక నిరసన ప్రదర్శన చేపట్టారు జగన్. అప్పుడు కూడా అన్ని పార్టీల నేతల్ని ఆహ్వానించారు. కొందరు వచ్చారు, మరికొందరు తమకు ఆహ్వానం లేదు అని చెప్పారు. ఇప్పుడు మరోసారి జాతీయ స్థాయిలో తమకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి. ఏపీలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ పనిచేస్తోంది. జాతీయ స్థాయిలో మాత్రం ఎన్డీఏ వ్యతిరేక పార్టీలతో కలిసేందుకు ఆ పార్టీ మొహమాట పడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ మద్దతు కోరడానికి వైసీపీ చాలా ఇబ్బంది పడుతుంది. అదే సమయంలో బీజేపీతో ఉన్న సానుకూల ధోరణిని చెడగొట్టుకోవాలని జగన్ అనుకోవట్లేదు. అందుకే చంద్రబాబుపై మోదీకి ఫిర్యాదు చేశారు ఆయన. ఏపీలో జరిగే వ్యవహారాలు ప్రధాని మోడీకి తెలియకుండా జరుగుతాయి అనుకోలేం. ఆ మాటకొస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కేంద్రంలోని ఎన్డీఏ కూటమి మద్దతు ఉండదని ఆలోచించలేం. అయితే జగన్ మాత్రం చంద్రబాబుపై మోదీ అక్షింతలు వేయాలని, బీజేపీ ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించాలని కోరుకుంటున్నారు. అందుకే కేంద్ర మంత్రులందరినీ తన ట్వీట్కి ఆయన ట్యాగ్ చేశాడు. చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది.